హలో అండి, వెల్కమ్ టు విమ్స్ కిచెన్. ఈరోజు నల్లేరు కాడలతో రోటి పచ్చడి చూపించబోతున్నాను. నల్లేరు ఆరోగ్యానికి చాలా మంచిది. బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి నల్లేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. నల్లేరు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి నల్లేరు కాడలతో రోటి పచ్చడి ప్రాసెస్ చూద్దాం. లేతగా ఉండే నల్లేరు కాడలు తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటికి చెక్కు తీయాలి, లేదంటే దురదొస్తుంది. బీరకాయకి చెక్కు తీసినట్టుగా ఇలా 4 పక్కల చెక్కు తీసుకోవాలి. ఇలా అన్నిటికీ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా ముక్కలు కట్ చేసి బౌల్ పక్కన చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 వరకు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇలా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన నల్లేరు కాడల ముక్కలు వేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇలా నొక్కి చూస్తే ఈజీగా కట్ అవ్వాలి. స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రై చేసిన ధనియాలు, ఎండుమిర్చిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 6-7 వెల్లుల్లి దెబ్బలు వేసి ఒకసారి మిక్సీ బట్టి తీసుకోవాలి. దీనిలో పూర్తిగా చల్లారిన నల్లేరు కాడల ముక్కలు వేస్తున్నాను. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచాను. చింతపండు వేసి ఒకసారి మిక్సీ బట్టి తీసుకోవాలి. తాలింపు రెడీ చేస్తున్నాను. అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన పచ్చడి వేసి కలుపుతున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు కాడలతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన విమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.